నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి ఎస్వి గోశాలలో పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో డిఎఫ్ఓ శ్రీనివాస్ కు ఎయిర్ కూలర్లు అందజేసిన జనసేన నేత కిరణ్ రాయల్. ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేయాలి, ప్రజలను మోసం చేయటం తగదు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ధర్నా. వార్తల్లోని వివరాలు. తిరుపతి ఎంజీఎం పాఠశాల బైరాగి పట్టణనందు జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. అవసరాలు ఉన్నటువంటి పిల్లలు సుమారుగా 3600 మంది ఉన్నారు. వీళ్ళందరికీ సహాయార్థం కోసం మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటేషన్ చేస్తుంది. అందులో ముఖ్యంగా వీళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కింద ఈ సంవత్సరం నుండి 6000 రూపాయలు, నెలకు 6000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ కింద ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సొంతంగా రాలేని వాళ్ళకు కూడా ఎస్కార్ట్కి కూడా 6000 లెక్కన నెలకు 6000 చొప్పున మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అదేవిధంగా అసలు స్కూల్కే రాని వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరే చదువు చెప్పించడానికి కూడా ఒక పిల్లవాడికి 3000 చొప్పున సహాయం అందిస్తుంది. అదేవిధంగా ఆడపిల్లలకు కూడా దీనికి ఓవర్ అండ్ అబోవ్ నెలకి 2000 రూపాయలు కూడా ఇచ్చే వెసులుబాటు ఉంది. ఇదందరూ కూడా ఈ 3600 మందిని కూడా జిల్లా ఎడ్యుకేషన్ విద్యాశాఖ అధికారి మిగతా వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని భవితా సెంటర్లకు కానీ లేదంటే మన ఫార్మల్ స్కూలింగ్ సిస్టంలో ఖచ్చితంగా తీసుకురావాలి. అందులో ఆల్మోస్ట్ 95% మంది ఉన్నారు, కొంతమంది మిస్ అవుట్ అవుతున్నారు, వాళ్ళని కూడా తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చున్నాము. అదేవిధంగా భవితా స్కూల్స్ 34 ఉన్నాయి, వాళ్ళలో కూడా సుమారు 700 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక అవసరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ అవసరాల మేరకు బ్రైలీ కిట్స్, లేదంటే ట్రైసైకిల్స్, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్, అదేవిధంగా హియరింగ్ ఎయిడ్స్, ఇట్లాగా వాళ్ళ అవసరాలకు కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా ఇవాళ అలింకో వాళ్ళు 60%, రాష్ట్ర ప్రభుత్వం ఒక 40% కలుపుకొని మనకు సుమారుగా 659 మందికి మనకి పరికరాలన్నీ కూడా మనకి శాంక్షన్ అయినాయి. వీటిల్లో ఈరోజు సుమారుగా జిల్లా వ్యాప్తంగా ఒక 420 మందికి మనం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ పెట్టుకున్నాం. మిగతావి కూడా వచ్చే ఒక వారం 10 రోజుల్లో కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మన భవితా స్టాఫ్ వీళ్ళంతా కూడా చాలా పెద్ద ఎత్తున వీళ్ళందరి పిల్లల కోసం చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా పెన్షన్ ఎలాగో మనం 6000, 10,000, 15,000 అన్ని రకాల కేటగిరీల్లో వీళ్ళందరికీ ఇస్తున్నాం. ఇలా పరికరాలు కూడా ఉంటే వాళ్ళు కూడా సమాజంలో మిగతా పిల్లల్లాగే వాళ్ళు కూడా ఈక్వల్ ఫుట్టింగ్కి వస్తారని దీని ద్వారా తెలియజేస్తుంది. ఈరోజు తిరుపతి జిల్లాలో తిరుపతి నియోజకవర్గంలో ఈ వికలాంగులకు విద్యార్థులకు భవితాలో చేర్పించి వాళ్ళకు కావాల్సిన భవిష్యత్తును ముందుకు తీసుకురావడానికి అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 651 మంది ఉన్నారు జిల్లా వ్యాప్తంగా. మన ఈరోజు 421 మందికి వివిధ రకాలైన వాళ్ళకు అవసరాలైన పరికరాలు, ట్రైసైకిల్స్ అయితేనేమి, తోపుడు బండ్లు అయితేనేమి, బాగా ఇటువంటివి ఏదైతే యూస్ అవుతుందో ఇటువంటివి అన్నిటిని కూడా మోటార్ సైకిళ్ళు విధంగా, సైకిళ్ళ విధంగా చెవి వినిపించిపోతే వాళ్ళ ద్వారా పరికరాలు కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇది ప్రభుత్వం, మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా విద్య పైన ప్రత్యేక శ్రద్ధ చూసి ప్రతి ఒక్కరు చదువుకుంటేనే భవిష్యత్తులో ఇదవుతారు. కొంతమంది మానసికంగా, ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పారు, మానసికంగా స్కూలుకు పోలేకుండా ఇంట్లో ఉన్నా కూడా వాళ్లకు పాఠాలు నేర్పి వాళ్ళ తల్లిదండ్రుల సహాయంతో వాళ్ళని భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇటువంటిది చెప్పిన మాటలన్నీ, చెప్పిన ఎన్నికల హామీలో చెప్పిన హామీలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తున్నారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం సమతుల్యంలో చూసుకుంటూ అభివృద్ధి చేస్తోంది అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతి ఎస్వి గోశాలలో పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఎయిర్ కూలర్లను జనసేన నేత కిరణ్ రాయల్ డిఎఫ్ఓ శ్రీనివాస్ కు అందజేశారు.
గో సంరక్షణ చేయాలి కానీ గో రాజకీయం చేయకూడదని, గోవులు అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ కు చాలా ఇష్టమని కిరణ్ రాయల్ అన్నారు. ఇదే స్ఫూర్తితో దాతలు ముందుకు వచ్చి గోవులను కాపాడాల్సిన అవసరం ఉందని డిఎఫ్ఓ శ్రీనివాస్ కోరారు. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులుగా, పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి గోవులు అంటే ఎంత ఇష్టమో. ఆయన ఫామ్ హౌస్లో కూడా వందలాది గోవులైనా ప్రత్యేకంగా బయట నుంచి తెప్పించుకొని దానికి కావాల్సిన భద్రత చూస్తుంటారు. మనం గత కొద్ది రోజులుగా తిరుపతిలో గో రాజకీయం చూసుంటాం. చాలా బాధాకరం. గో సంరక్షణ కోసం పాటుపడాలి కానీ గోతో రాజకీయాలు చేయకూడదు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మా నాయకుడు ఆయన ఆదేశాలు కానివ్వండి, ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా ఇక్కడ పరిస్థితులు తిరుపతిలో ఉన్న ఎండాకాలం కానివ్వండి, ఎండరీత్యా కానివ్వండి, ఇక్కడున్న గోవులకు మా వంతు సహాయంగా మా పార్టీ తరఫున మా వంతు సహాయం చేయాలని ఆలోచనతో ఈరోజు ఈ గోశాలకి ఒక 4 ఎయిర్ కూలర్లు మేము అందజేయాలని ఆలోచనతో ఆర్డర్ చేసాం. అందులో భాగంగా ముందుగా 2 కూలర్లు తెప్పించాము. ఇంకొక 2 కూలర్లు రేపు ఉదయానికంతా తిరుపతి చేరుకుంటుంది. ఇలానే దాతలు కూడా చాలామంది వచ్చి ఇలా ఇక్కడున్న గోవులకు కనీసం కూలర్లు పెట్టి రాబోయే ఎండాకాలం, ఇంకా ఎండాకాలం దృష్టి ఉంచుకొని కూలర్లు పెడితే కనీసం ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం కొంచెమన్నా చల్లదనం ఉంటుందేమో ఆలోచనతో ఈ ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన ఘటన చాలా బాధాకర విషయం చెప్పి అందరికీ తెలిసింది. ఇలాంటివి చేస్తే మంచిదని ఒక ఆలోచనతో మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులు మేము అనుకున్నాం. కాబట్టి ఒక 4 ఆర్డర్ చేసి ఇప్పుడు ఒక 2 ఇస్తున్నాం. మిగతా 2 కూడా రేపు ఇవ్వబోతున్నాము. ఈ కూలర్ల ద్వారా, ఇది తుఫాన్ కూలర్లు అంటారు, ఈ కూలర్ల ద్వారా 300 మీటర్ల వరకు చుట్టుపక్కల గాలి చాలా చల్లగా వస్తుంది. అలాగే ఒక 4 కూలర్ల వల్ల ఏమవుతుందంటే దాదాపు 1200 మీటర్లు అంటే 1 కిలోమీటర్ వరకు మేము ఇక్కడున్న గోవులు, కనీసం ఈ బార్డర్లో ఉన్న గోవులు అనేవి కూడా చల్లటి గాలి వాతావరణం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే విధంగా అందరూ కూడా ఆలోచించి ఇంకా దీన్ని భవిష్యత్తులో పూర్తిగా ఇలా కూలర్లు కానివ్వండి, ఇంకా ఆధునిక కావాల్సిన పరికరాలు అందజేస్తే మనం ఇక్కడ వాతావరణం కూడా మంచిగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈ దినం చాలా శుభదినం. మన ఎస్వి గో సంరక్షణశాలకు జనసేన పార్టీ తరఫున 4 కూలర్స్ను మన క్యాటిల్కు కానివ్వండి, ఎలిఫెంట్స్ కానివ్వండి, ఈ వేసవిలో చల్లగా ఉండేందుకు జనసేన పార్టీ తరఫున కిరణ్ రాయల్ గారు ఈరోజు అందజేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ బాధ్యతలు నిర్వర్తించి ఈ విధంగా ఇక్కడనే కాదు ఎక్కడైనా గోశాలలో కానీ ఇటువంటి వాటికి ఎండాకాలంలో జంతువులు, పక్షులు వీటన్ని చల్లగా ఉండడానికి వారి వంతు సహాయం చేసి ఈ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలిచ్చి ప్రజలను నమ్మించి మోసం చేసిందని, అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు హామీలను అమలు చేయకపోవటం దుర్మార్గమని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి వెంకటరత్నం అన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి నగర కార్యదర్శి వెంకటరత్నం మాట్లాడుతూ సూపర్ 6 హామీలే కాకుండా 176 హామీలిచ్చి రాష్ట్ర ప్రజలను నమ్మించి కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. సంవత్సరానికి 3 సిలిండర్లు, పెంచిన పెన్షన్లకు కోతలు పెట్టి అమలు చేస్తూ మిగిలిన వాటిని అమలు చేయకపోవటం ప్రజలను దగా చేయడమేనని అన్నారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి ఇంటిలో చదువుకుంటున్న పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 ఇస్తామని, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు 1,500, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని ఇచ్చిన హామీలు నేటికి అమలుకు నోచుకోలేదన్నారు. 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన, నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల భృతి, రైతులకు అన్నదాత సుఖీభవ ఎప్పుడు అమలు చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉందన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆర్థిక లోటనే నెపంతో తప్పించుకోవడానికి ప్రయత్నించడం ప్రజలను మోసం చేయటం కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకయ్య, ఐఎఫ్టియు తిరుపతి కన్వీనర్ లోకేష్, పిఓడబ్ల్యూ జిల్లా కన్వీనర్ అరుణ, ఐఎఫ్టియు నాయకులు రేఖ, సుజాత, నాగరత్న, కాంచన, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాటిని గురించి పట్టించుకోలేదు.
కేవలం 3 సిలిండర్ల గురించి మాట్లాడినారు తప్ప మిగతా ఏవి కూడా అమలు చేయలేదు. వెంటనే సూపర్ 6 పథకంలో ఉన్నటువంటి కూడా అమలు చేయాలని చెప్పి, ముఖ్యంగా అలాగే ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించడం కేవలం స్టేట్మెంట్లకు పరిమితం అవుతున్నారు ముఖ్యమంత్రి కానీ వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కానీ. వెంటనే తల్లికి వందనం, అలాగే విద్యారంగంలో వాళ్ళకు, అలాగే మహిళలకు నెలకు 1500 ఇస్తూ ఉన్నారు. అలాగే సంవత్సరానికి ఒకసారి రైతులకు ఇస్తానన్నారు. ఇవన్నీ కూడా అమలు చేయాలా. అమలు చేయకపోతే భవిష్యత్తులో పోరాటాన్ని అందరూ ఐక్య పోరాటాలు చేసి చంద్రబాబు నాయుడు యొక్క విధానాన్ని ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లైన్లోకి వెళ్తే మేమేం చేయలేం. అది నీ బాధ్యత. అధికారంలో ఉండాలో పోవాలో తేల్చుకోవాల్సింది చంద్రబాబు నాయుడు యొక్క పేరొక్కరు కాదని తెలియజేస్తున్నాం. హిందువులు ఎంతో పవిత్రంగా ఆరాధించే గోమాతలపై ఇటీవల వస్తున్న విమర్శలు, ఆరోపణలు ఎంతవరకు నిజమో అన్న విషయాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపైనే ఉందని రాష్ట్ర వైసీపీ రైతు విభాగ అధ్యక్షులు చిందేపల్లి మధుసూదన్ రెడ్డి అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అరాచకాలు, అన్యాయాలు పెచ్చిమీరిపోయాయని ఆయన విమర్శించారు. టీటీడీ బోర్డు చైర్మన్ ఆరోగ్య రక్షణలో భాగంగా ప్రతిరోజు మాత్రలు మింగుతూ ఉన్నారని, అదే తరహాలో గోవులు ముసలితనంతో బాధపడుతూ అనారోగ్య పాలైతే వాటిని గోరక్షణ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రశ్నించారు. టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డికి వీఐపీలకు శ్రీవారి దర్శనం చేయించడంలో ఉన్న శ్రద్ధ గో సంరక్షణలో లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. సనాతన ధర్మం హిందూ ధర్మమని ప్రగల్భాలు పలికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గో మరణాలపై ప్రశ్నించకపోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గోశాలలో గోవుల మరణాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పక నిజాను నిగ్గు తెల్చి హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా గోవుల సంరక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. టీటీడీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీటీడీలో జరిగేటువంటి అన్యాయాలు, అక్రమాలు అన్నీ కాదు, మనం అందరం చూస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి పైన క్రిస్టియన్ అనేటువంటి ఒక ముద్ర వేయడం కోసం అతి పవిత్రమైనటువంటి లడ్డూలను కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాడుకున్నటువంటి పరిస్థితి. లడ్డూల్లో కొవ్వు కలిసిపోయింది. ఎందుకంటే ఎంతమంది హిందువులు అతి ప్రేమతో భక్తి విశ్వాసాలతో తినేటువంటి ఒక పదార్థం అది లడ్డూలు అంటే. అంత శ్రేష్టమైంది. ఆధారాలు లేకుండా నిరాధారంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి హిందువులు ప్రేమించేటువంటి ఆ లడ్డూని ఆవు కొవ్వుతో మరణమైందని చెప్పని ఇదే లడ్డూని శ్రీరామ మందిరం అయోధ్యలో ఓపెనింగ్కి 2 లక్షల లడ్లు కరుణాకర్ రెడ్డి గారు పంపించేశారు అని చెప్పని అభియోగం చేయడం ఒక ముఖ్యమంత్రికి, ఒక డిప్యూటీ సీఎం గారికి తగునా అని అడుగుతున్నా. దీనివల్ల ఎంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా అన్నప్రసాదంలో జర్రి వచ్చింది అడుగుతున్నా. ఇటువంటివన్నీ అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెడతారు. మీరు చేస్తున్న తప్పు అని అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు, వాళ్ళ ఇళ్ల మీద దొమ్మిలు, వాళ్ళ ఇంట్లో నుంచి బయట రానిరు. ఇటువంటి నైజం రాష్ట్రంలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు మాత్రం అసలు పార్టీ ఎందుకు పెట్టారు? పవన్ కళ్యాణ్ చోగివీర ఆశయాలతో నేను పార్టీ ముందుకు తీసుకొస్తున్నాను, నేను పార్టీని ముందుకి ప్రశ్నించడం కోసమే నేను పార్టీ పెడుతున్నాను. ఈరోజు నవరత్నాల పథకాలు ఒకటి కూడా అమలు కావట్లే. చంద్రబాబు నువ్వు ప్రశ్నిస్తున్నావా? నీ ఎదురుగానే నవరత్నాల పథకాలు నువ్వు కూడా చెప్పావు నీ నోట్తో. ఇప్పుడు జరుగుతున్నటువంటి టీడీడీలో జరుగుతున్నటువంటి అరాచకాల అన్యాయాలను నువ్వు ప్రశ్నిస్తున్నావా? ప్రశ్నించాలని వచ్చిన నీ గొంతుకు ఏమైంది పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నా. ఇది మీకు బాధ్యత లేదా అంటున్నా. ఆ రోజు చెప్పాడు 36,000 మంది మహిళలు రాష్ట్రం నుంచి మిస్ అయిపోయారు మీ వాలంటీర్ల వల్లని. ఈరోజు అధికారం వచ్చి 10 నెలలు అయింది. ఎంతమంది మహిళలను మీరు మీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు తిరిగి? ఇవన్నీ బదులు చెప్పాలి ప్రభుత్వం. మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నారు, మీరు బదులు చెప్పాల్సిన బాధ్యత మీది. అదేమంటే రండి సవాలు విసురుతారని చెప్పి సవాలు విసురుతారు. అసలు గోశాలకి సవాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని సవాలు విసరాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నా. మేము చనిపోయామంటున్నాం, మీరు చనిపోలేదంటున్నారు. రండి కూర్చుందాం. ఎవరు వస్తారు చెప్పండి? మా కరుణాకర్ రెడ్డి గారు అవసరం లేదు, మా మంత్రులు అవసరం లేదు, నేను వస్తాను. రండి గోశాలకి, ఎవరో రండి, నేను నిరూపిస్తా గోవులు చనిపోయాయని. చంద్రబాబు నాయుడు గారు చనిపోలేదంటున్నారు. ఏం చేస్తారు అప్పుడు?
మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా ఇవన్నీ. తిరుపతి ఎస్వీ నగర్లో కాపురం ఉంటున్న రిటైర్డ్ ఎస్ఐ వెంకటరమణ రాజేశ్వరి కుమారుడైన గంగాధర్ మూర్ఛ రోగంతో ఆరోగ్యరీత్యా బాధపడుతున్నారు. తన సొంత స్థలంలో షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. తిరుపతిలోని సుందరయ్య నగర్ రైల్వే కాలనీలో విష్ణువర్ధన్ భార్య డి హేమలత అనే మహిళ గంగాధర్తో సాన్నిహిత్యం పెంచుకుంది. ప్రతిరోజు షాపు వద్దకు వస్తూ పోతూ ఉండేది. ఈ క్రమంలో గంగాధర్ ఆరోగ్య పరిస్థితిని ఉపయోగించుకుని అక్టోబర్ 31, 2023వ తేదీన 50,000 రూపాయల ద్వారా ఫోన్పే చేయించుకుని అదే రోజు అతని ద్వారానే LIC ఒరిజినల్ ద్వారా లోన్ మంజూరు చేయించి నవంబర్ 1, 2023వ తేదీన తిరుపతి బాలాజీ నగర్ యూనియన్ బ్యాంకు గంగాధర్ అకౌంట్లో పడిన 8,93,000 రూపాయలతో 8 లక్షల రూపాయలను హేమలత విత్డ్రా చేయించి ఆ డబ్బులను కాజేసింది. తల్లిదండ్రులకు తెలియకుండా ఆస్తి పత్రాలు తీసుకురమ్మని నమ్మించి పత్రాలను కాజేసింది. దీంతో గంగాధర్ పేరుతో ఉన్న రేకుల ఇల్లు ఖాళీ స్థలాన్ని 25 లక్షలు కొన్నట్లు ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయించి గంగాధర్ని మోసగించి సంతకములు చేయించుకుని వాటిని అర్బన్ మండలం గ్రామ పంచాయతీలో కాపురముంటున్న ఎం పాపయ్య భార్య శారదలకు విక్రయించి ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి స్వాధీనం చేసిందని రాజేశ్వరి వెంకటరమణ మీడియా సమావేశంలో తెలిపారు. మహిళా సంఘాల నాయకురాలు ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోవాలని వారు తెలిపారు. ఈ విషయంలో పోలీసులు హేమలతపై ఎటువంటి దాడులు చేయలేదని వారు పేర్కొన్నారు. కేవలం ఆస్తిని కొట్టేయాలన్న కుట్రతోనే డ్రామా ఆడిందని తెలిపారు. హేమలత గంగాధర్ను మోసం చేసి ఆస్తులపై అక్రమంగా హక్కు సాధించిందని తప్పుడు ఆరోపణలు చేసి నేరం నుండి తప్పించుకునేందుకు న్యాయ ప్రక్రియను తప్పుదోవ పట్టించాలనే దురుద్దేశంతో కావాలనే హేమలత తప్పుడు ఆరోపణలు చేస్తోందని కేసులో నిజ నిజాలు వెలుగులోకి రావాలన్నారు. అధికారులు మాకు న్యాయం చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో గంగాధర్, వార్డు మెంబర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాలుగా మా గంగాధర్ మా అబ్బాయితో నేను నా భార్య మేము ముగ్గురే కాపురం ఉంటున్నాం. ఎస్వీ నగర్లో కాపురం ఉంటున్నాము. మేము కాపురం 3 ఫ్లోర్లో ఉన్నాము. కింద ఫ్లోర్లో మా అబ్బాయికి మూర్ఛ వ్యాధి ఉండే దానివల్ల అతని కింద ఒక షాప్ పెట్టించినాము. ఆ షాపులో అతను వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు, మేము పైన ఉంటాం కాపురం ఉంటున్నాము. ఈ వ్యాపారం చేసుకునే టైంలో ఈ హేమలత అనే ఒక అమ్మాయి ఈ అబ్బాయితో కొంచెం సనువుగా పరిచయం చేసుకొని ఇతను కొండపైన నేను డ్యూటీ చేసేటప్పుడు కళ్యాణ కట్లో ఆపరేటర్గా ఉన్నాడు, కంప్యూటర్ ఆపరేటర్గా. అప్పుడు పరిచయం ఉన్న అతను స్కానింగ్ ఆపరేటర్గా ఉన్నాడు. అప్పుడు పరిచయం ఉన్నటువంటి హేమలత వీడిని ఆసరాగా చేసుకొని వీడిని ఆరోగ్య పరిస్థితి గమనించి మా ఆస్తిని కాజేయాలని దురుద్దేశంతో ఈ అబ్బాయితో సన్నుగా ప్రవర్తిస్తూ నేను నా భార్య ఇంట్లో లేనప్పుడు మా కృష్ణవేణి యాదవ్ కాలనీలో మాకు 2 ఫ్లాట్లు 2006లో కొన్నాం. నా భార్య పేరుతో ఒకటి, నా కొడుకు పేరుతో ఒకటి. ఆ పత్రాలను మోసపూరితంగా తన కూతురు పెళ్లి చేసుకోవాలని మళ్ళీ అడుమానం పెట్టి ఇడిపిచ్చేస్తాను నా కుమార్ నమ్మించి ఆ పత్రాలు తీసుకొని ఆమె ఏ ఇంట్లో అయితే కాపురం ఉందో ఆ ఇల్లు కానీ ఓనరు సావిత్రమ్మ, శారద, కర్ణ అనే వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం మూకుమ్మడిగా కలబొలుకొని కానీ ఈ డాక్యుమెంట్ అడుమానం అని చెప్పి తీసి విక్రయం చేసుకునేసినారు. ఫాల్స్ డాక్యుమెంట్స్ నా భార్య పేరుతో ఉండేది కూడా వాళ్ళే ఫోర్జరీ సంతకాలు చేసి డాక్యుమెంట్స్ అంతా వాళ్ళు క్రియేట్ చేసుకుని తీసుకునేసినారు. తిరుపతి ఎమ్మెల్యే అన్నకుమారుడు ఆరణి శివకుమార్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడుతూ అరాచకం చేస్తున్నారని బాధితుడు శ్రీమన్నారాయణరెడ్డి ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి నారాయణపురంలోని 2 ఎకరాల స్థలంపై గత కొన్ని సంవత్సరాలుగా కోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు. అయితే పీలేరుకు చెందిన మనోహర్ అనే వ్యక్తి తమదంటూ దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. దీనిపై తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో రాము, సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాకు 90/2019 కేసులో మాకేదో ఫేవర్ అయిందని చెప్తున్నాడు. ఒరిజినల్గా మీకు పేపర్లు ఇస్తున్నాము. 90/2019లో స్వర్ణ కానీ శ్రీమన్నారాయణ రెడ్డి కానీ డిపెండెంట్గా లేరు. వాళ్ళు ముందత్తమ్మ తరపున ఈ మనోహరు, రేఖ అనేవాళ్ళు వాళ్ళ సెకండ్ వైఫ్ మీద పోయినారు ఆ కేసు. ఎందుకంటే వాళ్ళు అమ్ముకున్న భూముల్లో మాకు భాగం కావాలని. వాళ్ళు డిపెండెంటు ఆ సెకండ్ వైఫ్ సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. లాస్ట్లో వాళ్ళు రిలీఫ్ అడిగింది కూడా జడ్జిని. వాళ్ళు అమ్ముకున్న 9.5 ఎకరాల్లో 1/5 భాగం మాకు ఇప్పించాల్సిందని అడిగినారు తప్పితే స్వర్ణ ల్యాండ్ కానీ శ్రీమన్నారాయణ ల్యాండ్ కానీ దీని మీద ఏమీ వాళ్ళు అడిగింది లేదు. రిలీఫ్ కూడా రేపు దీనిలో జడ్జిమెంట్ వచ్చినా వాళ్ళకి ఏమొస్తుందంటే దాంట్లో వాళ్ళకి భాగం 1/5 భాగం ఇమ్మని చెప్పి వస్తుంది, కానీ ఈ ల్యాండ్ వాళ్ళకి ఇమ్మని రాదు. చిన్న భూమి ఒకటి. దీంట్లో అదే కేసులో వాళ్ళు 92/2018 అని ఒక సూట్ కనబరిచినారు. ఆ సూట్లో
ఆ సెకండ్ వైపుకి సంబంధించిన వాళ్ళందరూ మాతో లోక్ అదాలత్లో రాజీ పోయి సంతకాలు పెట్టిన జడ్జిమెంట్ మా దగ్గర ఉంది. మీకు ఇస్తాం 92 పెట్టుకొని 90 వేశారు. ఆ 92లో కొట్టేసినప్పుడు ఇంకా 90 ఎక్కడ వ్యాలిడ్ ఉంది? అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చి ఈ సోకాల్డ్ ముండత్నమ్మ చిన్నప్పకి ఫస్ట్ వైఫ్ అని క్లెయిమ్ చేస్తుంది. ఆమెకు సంబంధించిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు దీంట్లో జతపరిచినాం. దాంట్లో ఆమె హస్బెండ్ నేము ఒక సాయి పేరు ఉంది, ముస్లిం పేరు. అది మీకు ఇస్తున్నాం రికార్డ్ పర్పస్కి, మీరు చూడండి. ఒక ముస్లింలు పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న వైఫ్ని ఎట్ట క్లెయిమ్ చేస్తుంది, వీళ్ళకెట్ట వీళ్ళ అమ్మాయి ఇస్తుంది, వీళ్ళకెట్ట అబూబ్ వస్తుంది. అది ఈ 90/2019 అనే పేపర్ మీకు ఇస్తున్నాను, మీరు చదవండి, మీకు మొత్తం ఐడియా వచ్చేస్తుంది. నిన్న చెప్పిన దానికి ఆయనకి ఏం క్లారిటీ ఉంది తెలుస్తుంది దాంట్లో. ఈ బారు నిన్న ఆయన కోర్టులో అయిన దాని ప్రకారం చెప్పింది ఇది. ఆయన హైకోర్టులో డైరెక్షన్ తెచ్చుకున్నాడు, ఆయన తెచ్చుకోలేదు. వీళ్ళ చిన్న ఆయన కొడుకు రాంభూపాల్ రెడ్డి అని ఆయన హెల్ప్తో తెచ్చుకున్నాడు. అంత తప్పి కంబైన్డ్ ఆర్డర్ అది, ఈయన ఆర్డర్ కాదు అది. దాన్ని పెట్టుకుని మా కోర్టులో అయింది అని అందరినీ మబ్బి పెడుతున్నాడు. అది దాంట్లో వచ్చింది కూడా సెట్ అసైడ్ చేయమన్నారు. వీళ్ళకి ల్యాండ్ ఉందని కానీ క్యాన్సిల్ చేయమని నేను చెప్పలేదు. ఉన్న ఇది ఆర్డర్స్ సెట్ చేయమన్నారు. ఎంతవరకు 90లో జడ్జిమెంట్ వచ్చేంత మటుకు. 90లో ఒకవేళ జడ్జిమెంట్ వచ్చినా ఏమవుతుందంటే సెకండ్ భార్య వాళ్ళు అమ్ముకుంటున్న దాంట్లో బాగా వస్తుంది అంతే. ఈ ల్యాండ్ గురించి ఏమీ రాదు ఆ జడ్జిమెంట్ దాంట్లో. వచ్చి ఈ ల్యాండ్ వచ్చి ప్యూర్లీ ఫ్యామిలీ ప్రాపర్టీ. అంటే నేను శ్రీమన్నారాయణ అనే నేను, రాంభూపాల్ రెడ్డి అనే అతను, ప్రసన్న కుమార్ రెడ్డి అనే మేము ముగ్గురు అన్నదమ్ములం. ఇది ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ కాకూడదని 25 సంవత్సరాలుగా నన్ను ఇబ్బంది పెడతానే ఉన్నారు. 25 సంవత్సరాలుగా కూడా నేను జాయింట్ కలెక్టర్ ఆర్డర్స్ కానీ, రెవెన్యూలో ఉండే 3 కోర్టులు, ఆర్డీఓ, సబ్ కలెక్టర్, ఎంఆర్ఓలు 9 మంది జడ్జిమెంట్లు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కోర్టులో 2 జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇవన్నీ వితౌట్ పవర్, పొలిటీషియన్ పవర్ లేకుండా నేను సంపాదించిన ఆస్తి ఇది. దీన్ని ఎటువంటి పరిస్థితులను ఆపాలనే ప్రయత్నంలో ఆర్ని శివకుమార్ని పెట్టుకొని లాస్ట్ నవంబర్ నుంచి డిస్మాంటింగ్ చేయన్నారు. మేము కట్టిన రూమ్ని రాత్రిపూట వచ్చి కొట్టినారు. నా దగ్గర వీడియో ఉంది, సీసీ కెమెరా పెట్టినారు, కొట్టినప్పుడు మేము ఫోన్ చేసినాం. అది మాది కాదంటే ఆ వచ్చిన పిల్లకాయలని మేము ట్రేస్ అవుట్ చేసినాం. ట్రేస్ అవుట్ చేసి అడిగితే మాకు శివ చెప్పినాడు అన్నాడు. శివ గారికి చెప్పేది ఏంటంటే, శివ మీద నేను చెప్పేంత టోన్ కాకపోయినా ఇంటెలిజెన్స్ ఉంది తిరుపతిలో. ఇంటెలిజెన్స్లో భూ వివాదాల్లో శివకుమార్ ఎన్నిట్లో ఏలుపెట్టినాడు అనే విషయం అడిగితే వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంటుంది. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండల పరిధిలోని హతిరాంజీ మఠానికి వేలాది ఎకరాలను పలువురు భక్తులు విరాళంగా అందించారని అన్నారు. ఆ భూములు చాలా సంవత్సరాల వరకు పదిలంగా ఉన్నాయని తెలిపారు. కానీ వైసీపీ కబ్జా కన్ను ఆ భూములపై పడడంతో 2019 నుండి 2024 వరకు తిరుపతి గ్రామీణ మండల పరిధిలోని దామినేడు నుంచి సి మల్లవరం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న మఠం భూములు, వంక పోరంబోకు, చెరువులు, వాగులు, ప్రభుత్వ భూములను, అలాగే వేదాంతపురం, అవిలాల రెవెన్యూ పరిధిలో ఉన్న హతిరాంజీ మఠం భూములను మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండదండలతో అనుచరులు, బినామీలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. పాత రికార్డుల ప్రకారం మఠం భూములు సుమారు 2000 ఎకరాలు ఉండేవని అన్నారు. అయితే వాటిలో సగానికి పైగా భూములు వేదాంతపురం, అవిలాల రెవెన్యూ సర్వే హద్దుల్లోని హతిరాంజీ మఠానికి చెందిన ఇనాం భూములు, మరికొన్ని మఠాలకు సంబంధించిన భూములు, వంకలు, పోరంబోకులు, చెరువులు ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా ఆక్రమణకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారుల నుండి మఠం భూములను కాపాడడానికి కలెక్టర్ వీటిపై ప్రత్యేక చొరవ చూపి ప్రస్తుతం ఆక్రమణలో ఉన్న భూములను, అక్రమ కబ్జాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించేందుకు, మఠం భూములను పరిరక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ నాయుడు, తిరుచానూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, తిరుచానూరు టీడీపీ కార్యదర్శి సాయి రాయల్, తెలుగు యువత హరేరాం రెడ్డి, టీడీపీ కార్యకర్తలు జీవన్ కుమార్, ఖలీం, శేషాద్రి, మునిరత్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ మఠం భూముల ఆక్రమణలో మీ పాత్ర నిజంగా లేదని మీరు కాణిపాకం వినాయకుడు స్వామికి ప్రమాణం చేయగలరా? అక్కడికి వచ్చి ప్రమాణం చేయగలరా? నిజం చెప్పండి. మఠం భూములంతా పాడుకునేది మీరు కాదా? 2014 నుంచి 19 వరకు రైతుల పేరు మీద, వాళ్ళ పేరు మీద, అందరి పేరు మీద కూడా సరే వీటంతా టోటల్గా అన్నీ కూడా సరే వేదాంతపురం నుంచి అప్ టు కాలూరు వరకు, మల్లవారం వరకు ఇచ్చేసింది మీరు కాదా? ఎక్కడ మీ అధికారం ఉన్నప్పుడు మీరు దుర్వినియోగం చేయని చోట ఎక్కడైనా ఉందా? అదేవిధంగా చంద్రగిరిలో ఏం చేశారు? జగనన్న కాలనీలో ఏబిసిడీలు 1, 2, 3 డివైడ్ చేసి, ఏబిసిడి కింద డివైడ్ చేసి
రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండానే కొంగరవారపల్లిలో కానీ ఇక్కడ కానీ ఎంత దుర్వినియోగం చేశారంటే 40 కోట్ల పైగా స్థానిక నాయకులు ఎక్స్ఎమ్మెల్యే కలిసి దుర్వినియోగం చేశారు. మరి దీనికంతా ఏం జవాబు చెప్తారు? నీతి నిజాయితీ గురించి మీరు మాట్లాడమా? ఎంత అబద్ధాలు! దేవుడి సొమ్ముని ఇంత ఇదిగా మీరు దుర్వినియోగం చేసి ఈరోజు మీరు ఆ రోజు గోశాల పెట్టిస్తా అవి పెట్టిస్తారని ఎన్ని పాడుకున్నారు అందరికీ తెలుసు. రూరల్ మండలంలో అందరికీ తెలుసు కాబట్టి మీకు వచ్చింది ఇంత మైనస్ ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు అనమాట రూరల్ మండలంలోనే. మరి దయచేసి మఠం భూములు ఆక్యుపై చేసి మీరు కూడా అయ్యారంటే నీతి కబుర్లు చెప్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. మొన్న మనం చెప్పకూడదు, పిల్లోడు మహిత్ రెడ్డి పాపం అతని గురించి మేము మాట్లాడడం ఇది కాదు. ఎందుకంటే సభ్యతా సంస్కారం మర్చి నాని గారి మీద ఆరోపణలు చేశాడు. అయ్యా నీ స్థాయి అంతా, నువ్వు ఏమీ లేకుండానే మొట్టమొదటి ఆయన మీద హత్యా ప్రయత్నం చేసి నీ క్రిమినల్ కేసులో తగులుకో ఉన్నారు మీరు. మరి మీరు ఎందుకు నాని మీద ఆరోపణలు చేయడం ఏంది? గోశాల దగ్గర నుంచి అబ్బా గోవుల మీద మీకేం భక్తి వచ్చిందండి స్వామి. ఏ రోజున పాపము ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, ఇంట్లో మాతా చెల్లిని చూడలేదు కానీ గోమాత మీద ప్రేమ వచ్చేసింది. ఇంట్లో మాత మీద చూడలా, చెల్లి మీద చూడలా, గోమాత మీద ప్రేమ వీళ్ళకి. ఎంత దుర్మార్గులండి మీరు! మళ్ళీ మీరు వేరే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉండాలి మీ నీతి కబుర్లన్నీ చెప్తా ఉంటే. మఠం భూముల్లో దయచేసి దీని మీద ఎంక్వైరీ ఖచ్చితంగా జరిపించాలని మేము ఈరోజు కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు జరిగిన ఈ కొన్ని వేల ఎకరాలు దుర్వినియోగం జరిగింది అనమాట. ఎక్కడంటే అక్కడ ఆక్యుపై చేసి అడ్డి మడ్డిగా ఆక్యుపై చేసుకునేసినారు. ఆక్యుపై చేసి ఈరోజు వాటికే మాకు మీటర్లు కావాలి అది. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 33 వినతులు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 9 మంది తమ సమస్యలు తెలుపగా 24 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ భూపాల్ హౌసింగ్ కాలనీలో వెల్డింగ్ షాపు వలన వచ్చే శబ్దాలతో ఇబ్బందిగా ఉందని, అక్కారంపల్లిలో మూసివేసిన కాలువలు వినియోగంలోకి తేవాలని, కుక్కల బెడత తగ్గేలా చూడాలని, చంద్రశేఖర్ రెడ్డి కాలనీలో యూడిఎస్ కాలువ బ్లాక్ అవుతుందని శాశ్వత పరిష్కారం చూపాలని, శ్రీకృష్ణ నగర్లో తుడా ఉద్యోగి రోడ్డు ఆక్రమించి గోడ కట్టారని చర్యలు తీసుకోవాలని, నీటి కనెక్షన్ లేకుండా బిల్లు వస్తోందని పరిష్కరించాలని, రైతు బజార్ వద్ద రోడ్డుపై అమ్మకాలు చేస్తుండటంతో రైతు బజార్లో వ్యాపారాలు జరగడం లేదని పరిష్కరించాలని, తిలుకు రోడ్డు అండ్ రెడ్డి కాలనీలో మురికి కాలువలు పూర్తిగా పాడయ్యాయని బాగు చేయించాలని, కొరమీనుగుంటలో గిఫ్ట్ డీడ్ ఇచ్చిన టీడీఆర్ బాండ్ ఇవ్వలేదని, సిపిఆర్ అపార్ట్మెంట్ వద్ద కాలువపై బండలు తొలగించడంతో చెత్త వేస్తున్నారని పరిశీలించాలని, మురికి కాలువలు శుభ్రం చేయాలని కోరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, డిఈలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అలాగే తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని, హీరో అశ్విన్ బాబు తదితరులు స్వామివారిని వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సోమవారం పలమనేరు ఆర్డీఓ కార్యాలయంలో పలమనేరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సోమవారం పలమనేరు డిఆర్ఓ కార్యాలయంలో పలమనేరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా
ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డిఆర్ఓ మోహన్ కుమార్ కలిసి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీసీఈఓ రవికుమార్ నాయుడు, పీఆర్ఎస్సీ చంద్రశేఖర్ రెడ్డి, డ్వామాపీడి రవికుమార్, డిపిఓ సుధాకర్ రావు, డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నరేంద్ర కుమార్, రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి ఎస్వి గోశాలలో పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో డిఎఫ్ఓ శ్రీనివాస్ కు ఎయిర్ కూలర్లు అందజేసిన జనసేన నేత కిరణ్ రాయల్. ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేయాలి, ప్రజలను మోసం చేయటం తగదు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.